సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామంలో వాహనాల తనిఖీలో వివిధ గ్రామాల్లోని దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడ్డారు ఇద్దరు నిందితులు. వారిని అరెస్ట్ చేశారు పోలీసులు. వారి వద్ద నుండి 7.5 తులాల బంగారు ఆభరణాలు, 182 తులాల వెండి కిరీటం, శ్రీచక్రం వెండి మట్టెలు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దాదాపు 7 లక్షల విలువైన వస్తువులను రికవరీ చేసినట్లు తెలిపారు చిన్నకోడూరు పోలీసులు. ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపారు పోలీసులు. డాక్టర్ బి అనురాధ గారు, రూరల్ సిఐ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా సిసిసిఐ అంజయ్ గారి ఆధ్వర్యంలో, చిన్నకోడూరు ఎస్ఐ బాలకృష్ణ, రాజగోపాల్పేట ఎస్ఐ ఆసిఫ్ వీళ్ళ ఆధ్వర్యంలో పోలీస్ బలగాలను, పోలీస్ పార్టీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోలీస్ పార్టీ టీమ్స్ను మీరు ఈరోజు రామునిపట్ల శివార్లో వెహికల్ చెక్ నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు టీవీఎస్ బండి పైన మరియు హోండా హీరో స్ప్లెండర్ పైన పోవచ్చు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నం చేసినారు. వీళ్ళని పట్టుకొని విచారించగా ఒకరి పేరు బోదాస్ యాదగిరి, మరి వల్లపు శేఖర్గా తెలియపరిచినారు. వీరిని విచారించగా వీరు 23 దొంగతనాలను ఒప్పుకోవడం జరిగింది. వీరి దగ్గర నుండి 7 తులాల 5 గ్రాముల బంగారు ఆభరణాలను, 182 తులాల వెండి ఆభరణాలను, 2 సెల్ ఫోన్లను, ఒక హీరో స్ప్లెండర్ మోటార్ సైకిల్ను, ఒక టీవీఎస్ ఎక్సెల్ను స్వాధీనపరచుకోవడం జరిగింది. వీరు దొంగతనం చేసిన ఈ వస్తువుల విలువ 7,50,000గా ఉంటుంది. వీరిని పూర్తిగా విచారించి వీరిని కోర్టులో హాజరుపరచటకు అన్ని చర్యలు తీసుకోబడవు.